మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. రండి ప్రియులారా, రండి కతోలికులారా, రండి ప్రియులారా, రండి కతోలికులారా. ఆరాధించుదాం, ఆనందించుదాం, ఆరాధించుదాం, ఆనందించుదాం. మనసారా దీపం ధూపం పుష్పం హారతులిడుదాం. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మిమ్మందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో మన అందరి యొక్క ప్రార్థన సహాయం కోరుతూ ఈ బలిని సమర్పిస్తున్నటువంటి వారు, ఈ రోజున మరణించినటువంటి కోపెల బేబీ మేరీ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి కుటుంబంలో చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, పానెం అమృతయ్య, తెరేసమ్మ గారి కుటుంబం మన యొక్క ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. పానెం శ్రావణ్, శాంతి, ప్రవీణ్, దివ్య, వర్పర్ల అనిల్, చైతన్య, కోపెల సింధు, భరత్, శాంతి, బేబీ అవంతిక, అలకనంద, జోజితా రాణి, సిద్ధార్థ్, తనీష్, యాంటోనీ, దేవాంష్, బేబీ సాన్వి, వీళ్ళందరికీ మంచి జ్ఞానము కొరకు దైవ భక్తిని భయమును ప్రభు దయచేయాలని, బంగారు భవిష్యత్తును ప్రభు అనుగ్రహించాలి అని మన యొక్క ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. కుటుంబంలో అందరికీ మంచి ఆయురారోగ్యములను ప్రభు దయచేయాలని, చేయు ఉద్యోగములలో తోడుగా ఉండి నడిపించాలి అని, మరియు పాడి పంటలను దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నారు. ఆత్మశాంతి కొరకు కోపెల ఫిలిప్పు, రాయపూడి నర్సయ్య, పానెం శౌరి, శాంతమ్మ, వర్పర్ల సామేలు, అన్నమ్మ, వేము సునీత గారుల కొరకు, వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. అదే విధముగా దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, సాలే తంబి, కళావతి, మేరమ్మ, శరణ్య, హర్షిత, వీరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని, బిడ్డల చదువులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, దైవ భయాన్ని ప్రభు దయచేయాలని, తంబి చేస్తున్నటువంటి పని అంతట్లో కూడా ప్రభు తోడుగా ఉండి మంచి ఫలాన్ని ప్రభు అనుగ్రహించాలని, దేవుడు తోడుగా ఉండి ఎటువంటి అపాయం ఆటంకమునవి లేకుండా ఆయన యొక్క దూతల ఆధీనంలో బిడ్డలను నడిపించాలని ఈ యొక్క బలి పూజను కోరుతూ ఉన్నారు. ఆ కుటుంబంలో మరణించినటువంటి సామేలు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ఆ ప్రభు దయచేయాలని ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఇక్కడ చేరిన మనందరినీ కూడా ప్రభునికి సమర్పిద్దాం. మన కుటుంబాలను, మన బిడ్డలను, మన రక్త సంబంధికులను, మన యొక్క స్నేహితులను, మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా ఈ ప్రభువుకి సమర్పించి ఆ ప్రభు బలిలో తన రక్తము చేత మనందరినీ కూడా కడిగి శాంతి సమాధానాలను మనకు దయచేయాలని, ప్రభులో ఆనందాన్ని, సంతోషాన్ని ఆ ప్రభు మనకు అనుగ్రహించాలి అని, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థతను దయచేయాలని, మరి ముఖ్యంగా గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని ప్రభు అనుగ్రహించాలి అని విశ్వాసంతో ఈ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఇవి ప్రభువైన నా మాటలు, నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. నేను మీ మనవిని ఆలింతును. మిమ్ము చెల్లాచెదరు చేసిన దేశముల నుండి, తావుల నుండి మిమ్ము తోడుకొని వత్తును. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో లూకాసు సువార్త 19వ అధ్యాయము 43వ వచనంలో ప్రభు చక్కటి మాటలను ముందుగానే మనకు తెలియచేస్తూ ఉన్నారు. ధైర్యాన్ని ఆయన అందిస్తూ మనము ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలని ఇదిగో ఆయన చివరి రోజులను ముందుగానే తెలియచేస్తూ ఉన్నారు. సామాన్య కాలం గతించిపోతూ ఉన్నది త్వరగా. ఆగమన కాలంలో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ రాకడ సమయంలో మనం సిద్ధపడడానికి ప్రభు ముందుగానే మనకు ఒక హెచ్చరికను చేస్తూ ఆయన చెబుతున్నటువంటి మాటలు ఒకసారి మనం విందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 43వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. శత్రువులు నీ చుట్టూ కందకములు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును అని ముందుగానే ఒక హెచ్చరికను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ హెచ్చరిక దేనిని గురించి ఇస్తూ ఉన్నారంటే, మన జీవితము, మన పాప జీవితము, మన ఆలోచనలు, మన మాటలు ప్రభునికి దగ్గరగా ఉంటూ ఉన్నాయా, దూరముగా ఉంటూ ఉన్నాయా? ప్రభునిలో మనం కలిసి జీవించగలుగుతూ ఉన్నామా, ప్రభునికి దూరముగా నడుచుకుంటూ ఉన్నామా? వీటిని మన జీవితాన్ని, మన హృదయాన్ని బట్టి ప్రభు మనకు ఒక హెచ్చరికగా చేస్తూ, ఇదిగో శత్రువు అనేటువంటి సాతాను ఆల్రెడీ మనల్ని బంధించి ఉన్నది, కంబళించడానికి సిద్ధముగా ఉన్నది. దాని నుండి మీరు విడుదల పొందడానికి ముందుగానే మీరు మీ యొక్క పాపస్థితి నుండి దూరం అవ్వండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిన్నటి రోజంతటిలో మనల్ని కాచి కాపాడి, రాత్రంతా మంచి నిద్రను దయచేసి, ఉదయకాలంలో లేపి మన పనులలో, ప్రయాణాలలో, ఉద్యోగాలలో, పనులలో అన్ని విధాలుగా తోడుగా ఉండి, మరియు తన యొక్క సన్నిధికి పిలుచుకొచ్చిన ప్రభునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈరోజు అంతట్లో మనం చేసిన ప్రతి తప్పిదమును తెలిసి తెలియక, అనుకోక మాట్లాడటంలో కానీ, ఆలోచనలో కానీ, వినడంలో కానీ ఎన్నోసార్లు దేవునికి దూరమైన సమయములు ఈరోజు ఉన్నాయి. వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని, వాటన్నిటిని ప్రభునికి సమర్పించి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, బలహీనమైన నా శరీరముతో, నా మాటలతో, నా ఆలోచనతో నీకు దూరమైపోయిన సమయములు ఈ రోజులంతట్లో చాలా ఉన్నాయి. వాటన్నిటిని నీకు సమర్పిస్తూ ఉన్నామని ఒకరికి ఒకరు మనము మన యొక్క పాపములను ప్రభునికి సమర్పిద్దాం. విశ్వాసంతో ప్రభుని యొక్క పాదములను పట్టుకొని అడుగుదాం. చూడండి, మగ్దల మరియా ప్రభు యొక్క పాదములను పట్టుకొని కన్నీటితో ఏడుస్తూ ప్రభుని ప్రార్థించింది. ప్రభు అంటూ ఉన్నాడు, నీ పాపములు క్షమించబడుతూ ఉన్నాయని. ఈరోజు ఆ ప్రభువే మనకు హెచ్చరిక చేస్తూ, సాతాను ఆల్రెడీ నీ చుట్టూతా కంచె వేసింది, తన యొక్క ఆధీనంలో నిన్ను పట్టుకుని ఉన్నది. ఇదిగో నీకు ఒక హెచ్చరికగా నేను ముందుగానే తెలియచేస్తూ ఉన్నాను అంటూ ఉన్నారు. కాబట్టి ఆ సాతాను వేసినటువంటి ఆ పాపపు బంధంలో ఉన్న మనకు విడుదలను ఆ ప్రభు అనుగ్రహించాలి అని విశ్వాసంతో మనం చేసిన ప్రతి తప్పిదాన్ని ప్రభునికి సమర్పిస్తూ, సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయ్యైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రభువైన ఓ సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మక్కబీలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము వచనములు 15వ వచనం నుంచి 29వ వచనం వరకు. మక్కబీలు మొదటి గ్రంథము
2వ అధ్యాయము వచనములు 15 నుంచి 29 వరకు. ఇజ్రాయేలీలను యూదా మతము నుండి త్రిప్పనించిన రాజకీయ అధికారులు మోదీను నగరమునకు వచ్చి అచ్చటి ప్రజలను విగ్రహములకు బలి అర్పింపవలెనని నిర్బంధము చేసిరి. చాలామంది ఇజ్రాయేలీల ప్రజల వారి పక్షమున అవలంబించిరి. మత్తతీయ అతని కుమారులు మాత్రము వారితో కలయక ఒక బృందముగా ఏర్పడిరి. రాజోద్యోగాలు మత్తతీయతో, నీవు ఇచ్చట పేరు ప్రతిష్టలు కల నాయకుడవు, నీ కుమారులు బంధువులు నీకు అండగానున్నారు. ఈ నగరమున రాజు ఆజ్ఞను పాటించు వారిలో నీవే మొదటి వాడివి కావచ్చును గదా. అన్యజాతులు, యూదియా నివాసులు, యెరూషలేమునకు మిగిలియున్న పౌరులు రాజునకు లోబడిరి. మేము చెప్పినట్లు చేయుదువేని నీవు నీ కుమారులు రాజమిత్రులు అని బిరుదును పొందవచ్చును. మీకు వెండి బంగారములు ఇతర బహుమతులు లభించును అనిరి. కానీ మత్తతీయ గొంతెత్తి వారితో, ఈ దేశంలోని అన్యజాతి వారెల్లరూ రాజాజ్ఞకు లొంగి వారి పితరులు మతమును విడనాడినప్పటికీ నేను నా కుమారులు మా బంధువులు మాత్రము మా పూర్వుల నిబంధనమునే పాటింతుము. దేవుని అనుగ్రహము వలన మేము ధర్మశాస్త్రమును దాని విధులను ఏమాత్రము మీరుకుందుముగాక. మేము రాజు ఆజ్ఞలు పాటింపదలుచుకోలేదు, మా మత నియమములను ఏమాత్రము మీరదలుచుకోలేదు అని స్పష్టము చేసెను. అతడు తన మాటలను ముగింపగానే అచ్చటి యూదులలో ఒకడు ముందునకు వచ్చి రాజాజ్ఞ ప్రకారము మోదీయును పీఠంపై విగ్రహములకు బలిని అర్పింపబూనెను. ఆ సంఘటనను చూచి మత్తతీయకు ఆవేశం పుట్టెను. అతడు ఆగ్రహమునకు యూదుని మీద పడి ఆగ్రహమును పట్టజాలక సముచితమైన కోపముతోనే పోయి ఆ యూదుని మీదబడి వానిని ఆ పీఠం మీదకు మట్టు పెట్టెను. ఇంకా అతడు బలిని అర్పించుటకు ప్రజలను నిర్బంధము చేసిన రాజకీయ అధికారిని కూడా సంహరించి పీఠంనకు కూలద్రోసెను. ఆ సమయమున మత్తతీయ ధర్మశాస్త్రం పట్ల చూపిన అభిమానమును పూర్వము సౌలు కుమారుడనైన సిమ్రీని చంపినప్పుడు ఫినెహాసు చూపిన అభిమానము వంటిది. తరువాత మత్తతీయ మీలో ధర్మమును పట్ల అభిమానము కలవారు, నిబంధనమును పాటింపగోరువారు నా వెంట రండి అని బిగ్గరగా అరుచుచు నగర వీధులలో తిరిగెను. పిమ్మట అతడు అతని కుమారులు తమ ఆస్తిపాస్తులను నగరముననే వదిలిపెట్టి పర్వతములకు పారిపోయిరి. ఇది ప్రభువు హక్కు. సర్వేశ్వర్ నీకు వందనములు. మనసారా పాడెదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన
సువిశేషములోని భాగము. ప్రభువా మీకే మహిమ కలుగునుగాక. లూకా సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 41వ వచనము నుండి 44వ వచనం వరకు. యేసు యెరూషలేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు వినిపించెను. నేనేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుండేది. నీవు అటుల చేయలేకపోతివి. శత్రువులు నీ చుట్టూ కందకములు త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును. వారు నిన్ను నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలో రాతి మీద రాయిని నిలువనియరు. ఏలయనా ప్రభువు నిన్ను దర్శింపవచ్చిన కాలమును నీవు గుర్తింపలేవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయాని ప్రేమలో మము నిలుపుమయా, సదయాని ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు నా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు నా మానస మందిరాన కలిగిన భావాలు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కనుల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మహావైభవంతో నిండియున్న నీ సమక్షంలో మేమర్పించు ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవనమును పొందుటకును దోహదపడుచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయననెడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనేకమై ఉప్పొంగుచ్చు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమున భూలోకమున నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతున హోసానా, ప్రభు నామున వేంచేసిన వారు ధన్యులు. మహోన్నతున హోసానా. అందరము కూడా మోకరించి భక్తి శ్రద్ధలతో విశ్వాసముతో నమ్మకముతో ప్రభుని ప్రార్థన చేద్దాం. అప్పద్రాక్ష రసములు
క్రీస్తు శరీర రక్తములుగా మారపోతూ ఉన్నాయి. మనలో ఉన్నటువంటి పాప జీవితము పరిశుద్ధతగా మారాలి. మనలో ఉన్నటువంటి చీకటి వెలుగుగా మారాలి. ప్రార్థన చేద్దాం. మనలో ఉన్నటువంటి ద్వేషము ప్రేమగా మారిపోవాలి. మనలో ఉన్నటువంటి ప్రేమ మనలో ఉన్నటువంటి పగ కరుణగా మారిపోవాలి. క్షమించే గుణము ప్రభు మనకు అనుగ్రహించాలి. క్రీస్తు శరీర రక్తములుగా మారుతున్నటువంటి ఈ అప్పద్రాక్ష రసములు వలె మన జీవితములో ఉన్నటువంటి పాపములు, దేవునికి విరుద్ధమైనవన్నీ కూడా ప్రభువు గుణములుగా మారిపోవడానికి ప్రయత్నం చేయండి. మరి ముఖ్యముగా ఈరోజు ఈ యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క కార్మెల్ కృపా సన్నిధిలో జరుగుతున్నటువంటి ప్రతి పనిలోనూ, ప్రతి నిర్మాణంలోనూ ప్రభు తోడుగా ఉండి అన్ని విధాలుగా సహాయం చేయాలని, మన కుటుంబాలలో, మన సంఘాలలో గృహాలు నిర్మించుకుంటున్న వారి యొక్క ఆశలు, ఆశయాలను ప్రభు నెరవేర్చాలి అని, ఆ గృహ నిర్మాణం అంతట్లో కూడా ప్రభు తోడుగా ఉండి అధికమైనటువంటి ఆశీర్వాదాలతో ఎటువంటి కొదువ, లోటు అనేది లేకుండా ఆర్థికంగా వారిని బలపరచాలి అని, నిర్మాణం అంతట్లో కూడా ప్రభు గొప్పగా ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ప్రయాణాలు చేస్తున్న బిడ్డల కొరకు, గర్భఫలం లేని బిడ్డల కొరకు, సాతాను శక్తుల చేత శోధించబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ రక్తంతో క్రీస్తు వారిని అందరినీ కూడా కడిగివేసి వారికి శాంతి, సమాధానాన్ని ప్రభు ఆ వెలుగును అనుగ్రహించాలి అని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరిశుద్ధాత్మా మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా. పరిశుద్ధాత్మా మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధాత్మా మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా. పరిశుద్ధాత్మా మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును తొలగించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము.
నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగత్ గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన మా కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము కూడా లేచి నిలబడి విశ్వాసముతో ఈరోజు ఈ బలిని సమర్పించిన కుటుంబాలను, అదే విధముగా ఎంతోమంది మన ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ బిడ్డలందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ అందరం కూడా రెండు చేతులు పైకి లేపి, పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను భరించుట ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను భరించుట ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను భరించుట ద్వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుకునే పాత్రనే కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమున కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తు భోజనం ఆత్మకు విందు, క్రీస్తు భోజనం రక్షణ విందు. క్రీస్తు భోజనం ఆత్మకు విందు, క్రీస్తు భోజనం రక్షణ విందు. ఆరగింతుమో వేగమె రండు,
ఆత్మను శుద్ధి పరచుకోండు, ఆరగింతుము వేగమెరండు. ఆత్మను శుద్ధి పరచుకొండు, క్రీస్తు భోజనం ఆత్మకు విందు. క్రీస్తు భోజనం రక్షణ విందు. ఎడారిలో కురిసిన మన్నా విందు, ఇజ్రాయేలీలను నడిపిన విందు. అందరినీ దరి చేర్చిన ఐక్యత విందు, అమృత విందు. ఇది అద్భుత విందు, అమృత విందు. ఇది అద్భుత విందు, క్రీస్తు భోజనం ఆత్మకు విందు. క్రీస్తు భోజనం. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి చేస్వా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. మహామధురముతో నిండిన మంచి యేస్వా, దాస్తురాలైన నేను దేవరవారి సమ్ముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారని, నా ఎముకలను ఎంచినారని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప చేయనవదరింపవలనని నా మంచి యేస్వ దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. మీరు ప్రార్థింపుడు, ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, గృహములను, మీ పాడి పంటలను, ఉద్యోగములను, ప్రయాణములను, చదువులను ఆశీర్వదించి దీవించి మీ అందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి,
ఏ బది మూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి. తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. ఓ ఓ ఓ ఓ ఏ బది మూడు పూసలు నీ ప్రేమను చాటుచున్నవి. తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి. వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎదరకొచ్చి చుట్టూతా కూర్చోండి. మధ్యలో దివ్య సప్రసాదాన్ని పెట్టుకొని మనం కొంచెం సేపు స్తుతి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దివ్య సప్రసాదం ముందు చుట్టూతా మోకరించండి. కొంచెం ఎదరకే పెట్టది, కొంచెం జరుగు. మోకరించగలిగిన వారు మోకరించండి. కూర్చోగలిగిన వారు కూర్చోండి. క్యాండిల్స్ ఎదురు పెట్టేసి ఇవన్నీ తీసేసాయి పీఠం మీద. ఎక్కడ బైబిల్ పెట్టినది. అందరం కూడా విశ్వాసముతో కన్నీటితో ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. గొప్ప దేవుని యొక్క శక్తిని పొందుకోబోతూ ఉన్నాం. గొప్ప దేవుని యొక్క మహిమను పొందుకోబోతూ ఉన్నాం. విశ్వాసంతో మీరు మీ హృదయంలో ఏ కోరికలు ఉన్నాయో, ఏ ఆలోచనలతో మీరు వచ్చారో, ప్రభువు నుండి మీరు ఏమి కోరుకుంటూ ఉన్నారో ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరేమైనా మర్చిపోతూ ఉన్నారేమో, ప్రతిదీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మీ మధ్యకు వస్తూ ఉన్నాడు, మీతో ఉంటూ ఉన్నాడు. విశ్వాసంతో అందరం కూడా కన్నీటితో ప్రార్థన చేయవలసిన సమయం ఇది. నీకు చేసిన మేలులను బట్టి ప్రభుని స్తుతించు. ప్రాణాపాయకరమైనది ఏది కూడా నీకు రాకుండా ప్రభువు నిన్ను దీవించి ఉన్నాడు. ప్రాణాపాయం అనేది లేకుండా నిన్ను కాపాడి ఉన్నాడు. నీ కష్టాలను, నీ శ్రమలను చూచి కూడా ప్రభువు ఇదిగో నీకు ఓదార్పును, ఊరటను ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ఉద్దేశంలో తలంపులన్నీ కూడా జ్ఞాపకం చేసుకో. దేవుని మహిమను ఈరోజు మనం చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుతో మాట్లాడుతాం, వ్యక్తిగతంగా మాట్లాడుతాం. నేను నా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నానని ఆ తలంపుతో నీ దేవునితో మాట్లాడమే నువ్వు మాట్లాడు. ప్రార్థన చేయి విశ్వాసముతో. విశ్వాసముతో ప్రార్థన చేయాలి.
పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలి వోలే నా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలి వోలే నా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్నిజ్వాలల వాలే నాలుకవోలే నా పెదవుల పైకి రండి దేవా, అగ్నిజ్వాలల వాలే నాలుకవోలే నా పెదవుల పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, అందరం కూడా రండి 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 పరిశుద్ధాత్ముడా. మరొకసారి రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. అందరము కూడా కనులను ఆ క్రీస్తు వైపు చూస్తూ మన రెండు చేతులను మన హృదయం మీద పెట్టుకుందాం. నీ హృదయములో ఇప్పుడు ప్రభు ఉన్నాడు. నీ హృదయములో ఉన్న ప్రభువుని నువ్వు తాకుతూ ఉన్నావు. నీ కనుల ముందు ఉన్న క్రీస్తుని నువ్వు చూస్తూ ఉన్నావు. నువ్వు ప్రభుని చేత చూడబడుతూ ఉన్నావు. ప్రభువు నీ చేత తాకబడుతూ ఉన్నాడు. ఎంత మధురమైన సమయం ఇది, ఎంత గొప్ప సమయం ఇది. ఈ సమయాన్ని మనం కోల్పోకూడదు. ఈ సమయము లేనివారు, ఈ సమయము కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు మనందరికీ అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు.
ఆయనను చూడడానికి, ఆయనను తాకడానికి, ఆయనతో ఉండటానికి ఈ మధురమైన సమయాన్ని కోల్పోకుండా మన మనస్సులను, శరీరములను ఆ ప్రభు ముందుట మాత్రమే ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన సమస్యలన్నిటినీ ప్రభునికి సమర్పిద్దాం. మన అక్కర్లన్నిటినీ ప్రభునికి సమర్పిద్దాం. మన బాధలు, మన రోదన, మన వేదన, మన సమస్య, మన రోగము ప్రతిదీ ప్రభునికి సమర్పిద్దాం. శరీరమును, మనస్సును ప్రతిదీ కూడా నాది కాదు ప్రభువా, ఇది నీదే. నీ శరీరంలో నేను భాగస్థుడు, భాగము మాత్రమే. ఇదిగో ప్రభువా, నీ శరీరంలో ఉన్న నా భాగాన్ని, అది నీది కాబట్టి నీకు సమర్పిస్తూ ఉన్నాను. నన్ను తాకు నాయనా, నన్ను ముట్టు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను వెలిగించు నాయనా, నన్ను నిలబెట్టు ప్రభువా, నన్ను రక్షించు ప్రభువా, నాతో ఉండు ప్రభువా అంటూ ప్రార్థన చేయి. ఇదిగో హృదయాంతరంగములను ఎరిగిన వాడు మన గొప్ప దేవుడు. నిన్ను విడువను ఎడబాయను అని పలుకుతున్నటువంటి శక్తిమంతుడు నీ మధ్యన ఉన్నాడు. ఆ ప్రభుతో మాట్లాడు. నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు అంటూ ఉన్నాడు. తల్లి తన బిడ్డలను కాచుకునే రీతిగా నేను నిన్ను కాపాడుతాను అంటూ ఉన్నాడు. ప్రభుతో మాట్లాడుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా మాట్లాడుతాం. ఒక కుటుంబముగా మనం ఇక్కడ చేరి ఉన్నాం. కార్మెల్ కృపా సన్నిధిలో దేవుని యొక్క శరీరమును ముందు మోకరించి సప్రసాదనాథునితో మాట్లాడుతూ ఉన్నామంటే ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఇది, ప్రభునితో గడపడం. ఇదిగో కీర్తనల గ్రంథంలో 138వ అధ్యాయంలో 58వ అధ్యాయంలో ప్రభు అంటూ ఉన్నాడు 3వ వచనంలో, ఇదిగో నీ కన్నీటిని నేను చూస్తూ ఉన్నాను, నీ కన్నీటిని నేను చూస్తూ ఉన్నాను అని పలుకుతూ ఉన్నాడు. ఆ కన్నీటితోనే మనకున్నటువంటి వేదనలను కడిగివేయాలి, మన పాపములను కడిగివేయాలి, మనకున్నటువంటి ప్రతి చెడును ఆ కన్నీటితోనే కడిగివేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు గొప్పవాడు, శక్తివంతుడు. ఇదిగో ఆయన యందు నమ్మకముంచు ప్రతి వారి ఎడల, ఆయనను విశ్వసించు ప్రతి వాని ఎడల ప్రభు గొప్ప మేలును చేయబోతూ ఉన్నాడు, గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరం ప్రార్థన చేద్దాం. ఇదిగో ఆ శక్తివంతుని యొక్క ప్రార్థన, ఆ శక్తివంతుని యొక్క మాటలు, ఆ శక్తివంతుని యొక్క చేతులు మనలను తాకాలి, మనతో మాట్లాడాలి వ్యక్తిగతంగా. ఇదిగో ఈరోజు నేను నీతో మాట్లాడుతూ ఉన్నానని ప్రతి ఒక్కరిని పేరు పేరు పిలిచి మాట్లాడే విధముగా ప్రార్థన చేయండి. నీ చదువులను బట్టి, నీ ఉద్యోగములను బట్టి, నీ భార్యను బట్టి, బిడ్డలను బట్టి, నీకున్న సమస్తమును బట్టి, నీవు చేస్తున్న పనిని బట్టి, ప్రయాణాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఈరోజు ఎంతోమంది మన ప్రార్థన సహాయం అడిగిన బిడ్డలు ఉన్నారు. బిడ్డలను తలంచుకొని ప్రార్థన చేయండి. ఆత్మలు వేదనతో ఉంటూ ఉన్నాయి. దేవుని యొక్క బలము కొరకు, దేవుని రక్షణ కొరకు, దేవుని చూపు మా మీద ఉండాలని ఎన్నో ఆత్మలు మన ప్రార్థనలు సహాయం అడుగుతూ ఉన్నాయి. కన్నీటితో ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటితోనే ప్రార్థన అనేటువంటి విత్తనాన్ని విత్తుదాం. అది మొలకెత్తాలి, పెరగాలి, పెద్దదవ్వాలి, వృక్షముగా మారాలి, ఫలములను మనం అనుభవించాలి. కృపా సన్నిధిలో, ఈ కార్మెల్ కృపా సన్నిధిలో ఆ దైవ అనుగ్రహాన్ని పూర్తిగా మనం అనుభవించాలి, ఆ సాన్నిధ్యాన్ని మనం అనుభవించాలి, ఆయనతో మాట్లాడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మోకరించిన మనలో ఒకరం వ్యక్తిగతముగా, ఇదిగో ఒకరము ప్రేరేపించబడి దేవుని ఆత్మచేత నేను ప్రార్థన చేయగలను, ఇక్కడున్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తానని తలంపు కలిగిన వారు ఒకరు ఆ ప్రభుని స్తుతించుకుందాం, ఆరాధన చేద్దాం. మన ప్రార్థన ద్వారా వ్యక్తిగతముగా ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రేరేపించబడిన వారు ఇక్కడున్న మనందరి కొరకు ఒకరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.
మహాప్రేమ కలిగిన నా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ ప్రేమకు ఎలలేని స్తుతి స్తోత్రము నా తండ్రి అయిన దేవా. ఇగో నా ప్రభువా, ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మొరను ఆలకిస్తున్నందుకు నీకు వేలాది కృతజ్ఞతలు నా తండ్రి అయిన దేవా. ఇగో నా తండ్రి, మాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతి స్తోత్రము తెలుపుతున్నాము నా తండ్రి అయిన దేవా. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వెళ్ళలేని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము నా యేసయ్య. ఇంతటి మంచి అవకాశం మాకు దయచేసినందుకు నీకు స్తుతి స్తోత్రము తెలుపుతున్నాను నా ప్రభు అయిన దేవా. మేము పాపులము నా తండ్రి, ఎందుకు పనికిరాని వారము నా యేసయ్య. నీ సన్నిధిలోకి వచ్చే యోగ్యులము కూడా కాని వారము నా ప్రభు అయిన దేవా. అయినా కానీ నా తండ్రి, నీవు ఎంత మంచివాడు యేసయ్య. ఎంత పాపము చేసినా కానీ వీరు నా బిడ్డలు అని మా చేయి విడవకుండా నీ సన్నిధి చేర్చుకుంటున్నందుకు నీకు వేలాది స్తుతి స్తోత్రం తెలుపుతున్నాం యేసయ్యా. నీ చెంతకు రావడానికి నా తండ్రి మా పాపములు అనేవి అడ్డుగా ఉన్నాయి నా ప్రభు అయిన దేవా. ఈ రోజు నా తండ్రి ఆ యొక్క పాపపు గోడలను బద్దల కొట్టమని కోరుతున్నాము నా తండ్రి అయిన దేవా. యేసయ్య, నీ సన్నిధిలో నా తండ్రి నిరంతరం నా తండ్రి ఆనందించే ఆత్మను మాలో నింపమని కోరుతున్నాము నా యేసయ్య. ఎన్నో పాపములు, ఘోరమైన పాపములు చేసి వచ్చి ఉన్నాము నా యేసయ్య. తండ్రి అయిన దేవా, ప్రతి ఒక్క పాపమును తెలిసి తెలియక పాపములన్నిటినీ కూడా నా తండ్రి ఇప్పటిదాకా పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా నీకు విరుద్ధముగా నా తండ్రి అయిన దేవా ఏ యొక్క పాపములు చేసి ఉంటే నా తండ్రి అయిన దేవా, అట్టి పాపములన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో నా తండ్రి క్షమించేటట్టు ఆశీర్వదించమని కోరుతున్నాము నా తండ్రి అయిన దేవా. తండ్రి అయిన దేవా, ఎక్కడ నీ వాక్యం ఉంటుందో, ఎక్కడ నీ స్తుతులు ఉంటాయో నా తండ్రి అయిన దేవా, ఇక నా తండ్రి అక్కడ బలపడేటట్టు మమ్మల్ని ఆశీర్వదించి అభిషేకించమని కోరుతున్నాము నా తండ్రి అయిన దేవా. ఇగో నా తండ్రి, ఈ ధ్యాన కేంద్రాన్ని అభిషేకించి ఆశీర్వదించమని కోరుతున్నాం నా తండ్రి అయిన దేవా. ఈ ధ్యాన కేంద్రానికి వచ్చిన బిడ్డలు నా తండ్రి స్వస్థత పొందిన తండ్రి నీకు సాక్షులుగా నిలిచేటట్టు ఆశీర్వదించమని కోరుతున్నాము తండ్రి అయిన దేవా. ఈ ధ్యాన కేంద్రంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగేటట్టు అభిషేకించమని కోరుతున్నాం యేసయ్య. 10 మందికి ఉపయోగకరంగా ఉండేటట్టు ఆశీర్వదించమని కోరుతున్నాం యేసయ్య. మాలోని ప్రతి ఒక్క బిడ్డల మనసులోని ప్రార్థన బలపరచమని కోరుతున్నాం యేసయ్య. ఈ ప్రార్థనల ద్వారా నా తండ్రి ఇంకా మమ్మల్ని విశ్వాసములు బలముగా నింపమని కోరుతున్నాం యేసయ్య. నీ విశ్వాసంలో నడిచే సమయం అందు నా ప్రభు అయిన దేవా, ఏ దుష్టుడనేవాడు నా కానీ నా ప్రభువా, ఏ అవాంఛ క్రియలనేవి కానీ నా తండ్రి వాటన్నిటినీ కూడా ఎదుర్కొనేటకు కావలసిన నీ యొక్క రక్తము కవచమును మా అందరికి దయచేయమని కోరుతున్నాం యేసయ్య. మాలో ఉన్న సాతాను క్రియలన్నిటిని కూడా ఈ సమయమందు బంధింప చేయమని కోరుతున్నాం యేసయ్య. ఈ రోజే నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి విడుదల పొందేటట్టు ఆశీర్వదించమని కోరుతున్నాం యేసయ్య. నీ యొక్క దీవెనలను నిండుగా నా తండ్రి మా యొక్క కుటుంబాలకు తీసుకుని పోయేటట్టు ఆశీర్వదించమని కోరుతున్నాం యేసయ్య. తల వెంట్రుకల నుండి అరిపాదములు దాకా మమ్మల్ని తాకి శుద్ధి చేయమని కోరుతున్నాం యేసయ్య. నీ యొక్క జీవ రక్తము నా తండ్రి మా యొక్క అణువణువున తండ్రి ప్రవహించేటట్టు ఆశ్రయించమని కోరుతున్నాం. నీ యొక్క జీవ జలమును మాలో నింపమని కోరుతున్నాం యేసయ్య. నీకు సాక్షులుగా మలుచుకోమని కోరుతున్నాం యేసయ్య. ఏ పాపములో పడిపోకుండా, ఏ ఊబిలో పడకుండా, ఏ సాతాను శోధనలో పడిపోకుండా నా తండ్రి నీ యొక్క ప్రార్థన కవచాన్ని, శక్తిని, బలాన్ని మాకందరికి దయచేయమని కోరుతున్నాం నా తండ్రి. ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతి స్తోత్రం తెలుపుతున్నాం యేసయ్య. నాతో మాట్లాడిచ్చినందుకు నీకు వేలాది కృతజ్ఞతలు తెలుపుతున్నాము యేసయ్య. మాలోని ఇంకా ప్రార్థన నేర్పించమని కోరుతున్నాం నా తండ్రి. అడుగుతున్నాం తండ్రి. స్తోత్రముల నాయన. ఆడవాళ్ళ నుండి కూడా ఒకరం ప్రార్థన చేద్దాం. చివరిగా ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాలను తీసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా చేయాలనుకుంటే ప్రార్థన చేయండి. భూమిని ఆకాశాన్ని సృష్టించిన ప్రభువా, అందరం కూడా స్తుతులు చెప్తాం. అందరం కూడా స్తుతులు చెప్తూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హాస్పిటల్లో ఎన్నో రోగాలతో స్తోత్రంలో ప్రభువా
డబ్బు ఖర్చు పెట్టలేక ప్రభు ఎంతో స్తోత్రములు మంది నాయనా. రోగాలు తగ్గలేక తికమకమవుతున్నారు ప్రభు అవును ప్రభువా, స్తోత్రములు నాయనా. స్వస్థతను దయచేయి నాయన. స్తోత్రములు అలాగనే ప్రభు. ప్రభువా ఎంతో మంది కాలనీ ఇల్లులు కట్టుకుంటున్నారు ప్రభు, వాళ్ళకు స్తోత్రములు గృహాలు ప్రభు. కట్టుకోవటానికి ప్రభువా సహాయం ఆర్థిక చేయండి, సహాయాన్ని సహాయం చేయమని అందించండి అడుగుతున్నాను. నాయనా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ఎంతో స్తోత్రం. మంది తాగుబోతుతనంతోనూ ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి అవును ప్రభు. ప్రభువా, ఆ కుటుంబాలను మొత్తం నువ్వే దగ్గరుండి వాళ్ళందరినీ మంచి బాటలో నడిపించిన అవును ప్రభువా, స్తోత్రములు నాయనా. ఈ అవకాశాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం ఎంతో స్తుతులు ప్రభువా. సూస్త్రాలు చెప్పుకుంటున్నాం నిజం ప్రభువా, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకెవరైనా చేయాలనుకుంటే ఆడవారి నుండి కూడా ప్రార్థన చేయాలని తలంపు ప్రభు యొక్క ఆత్మ చేత ఉన్నట్లయితే ప్రార్థన చేయండి. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మౌనతుడా, ఘనమైన దేవా, నీ బంగారు పాదాలు కొందనాలు నా తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపాలు మన్నించయ్యా. స్తోత్రం రోహిణి దుర్మార్గులను దుష్టాలు ప్రభా, ఈ దుష్టాలు ప్రార్థన దయతో నువ్వు ఆలకించు నా తండ్రి. స్తోత్రములు అయ్యా, ప్రభా. ఎంతో మంది నా ప్రభా ఈ కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి కాసి కాపాడినైనా కాపాడు ప్రభువా. తండ్రి. ఏ స్తోత్రం బిడ్డకి ఏ కోరికలు ఉన్నాయో నా తండ్రి, ఆ కోరికలను నెరవేర్చు నా ప్రభువా. స్తోత్రములు అయ్యా, ప్రభువా. ఎన్నో ఆశలతోటి ఎన్నో కుటుంబాలు ప్రభువా తాగుబోతులకు ఎంతో ఆగమైపోతున్నారు నా ప్రభువా. అవును ప్రభువా, స్తోత్రం. తాగుబోతులను మార్చు నా తండ్రి. మార్చమని అయ్యా, అడుగుతున్నాం. కుటుంబాల్లో భార్యల బిడ్డలను కొట్టుకుంటా తాగి ప్రభు ఆగమయ్యే బిడ్డలు ఎంతో మంది నా ప్రభువా. అవును ప్రభువా, ఆ బిడ్డలను మార్చు నా తండ్రి. మార్చమని అయ్యా, అడుగుతున్నాం. అనారోగ్యంగా బాధపడే బిడ్డలందరినీ ఆశీర్వదించు ప్రభువా. దీవించమని అయ్యా, నా అడుగుతున్నాం. అందులో నా కుటుంబాన్ని కాకుండా నువ్వు ఆశీర్వదించు ప్రభువా. ఆశీర్వదించమని నా అడుగుతున్నాం. కుటుంబంలో స్తోత్రం చాలా స్తోత్రం వేదన, స్తోత్రం. బాధలు శోధనలు ప్రభువా. స్తోత్రములు నా ప్రభువా. కుటుంబంలో ప్రభు ఎన్నో కష్టాలతో బాధపడ్డా నువ్వు నాకు ఇచ్చే శాంతి సమాధానాన్ని నువ్వు స్తోత్రం ఆశీర్వదించు నా స్తోత్రం ప్రభువా. స్తోత్రం స్తోత్రం అయ్యా, ఈ స్తోత్రం. కేంద్రానికి వచ్చినాక నా వేదనంతా నీకు నీ పాదాల చెంత పెడుతున్నా నా తండ్రి. అవును నా ప్రభువా. కుటుంబాన్ని నీకు పాదాల చెంత పెట్టి నేను నిన్ను వేడుకుంటున్నా నా తండ్రి. స్తోత్రములు అయ్యా, ప్రభువా. ఓ ప్రభువా, నేను చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము ప్రార్థన ఆలకించండి. ఇంకెవరన్నా చేయాలని ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, ప్రభు ప్రేరణ ఉన్నట్లయితే సిగ్గుపడవద్దు, భయపడవద్దు. మన దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాం, మన దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. సత్యవంతుడు, రక్షకుడు, నిజ దేవుడు, ప్రాణం పెట్టినవాడు, ఆ ప్రేమమూర్తిని ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు అందరం తండ్రి, కూడా స్తుతులు నీ చెప్దాం. బంగారు పాదములకు స్తోత్రం స్తోత్రం నాయనా యేసయ్య. స్తోత్రం అయ్యా, స్తోత్రం గడిచిన స్తోత్రం కాలమంతా స్తోత్రం కంటికి రెప్పలా స్తోత్రం. కాచిన దేవ స్తోత్రం నాయనా అవును యేసయ్య. ప్రభువా, అయ్యా, స్తోత్రం ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయన యేసయ్య మేము చేసిన ప్రతి ఒక్క పనిలో ప్రయాణాలలో తోడుగా ఉన్న గొప్ప తండ్రి స్తోత్రములు ప్రభువా, స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా, ఈ స్తోత్రం. యొక్క సాయంకాల హల్లెలూయా. సమయం అందు తండ్రి నిన్ను ఆరాధించుటకు గాను మమ్మల్ని అందరికి ఇక్కడ నడిపించిన దేవా Praise the Lord. స్తోత్రం నాయన. హల్లెలూయా, అయ్యా, హల్లెలూయా, పరిశుద్ధుడా, హల్లెలూయా, పరమవేద్యుడా హల్లెలూయా. తండ్రి, ఎంతో మంది బిడ్డలు నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు స్తోత్రం యేసయ్య. స్తోత్రం అయ్యా, స్తోత్రం బిడ్డలందరినీ స్తోత్రం. కాచి కాపాడు తండ్రి. నీ అవును యొక్క ప్రభువా, స్వస్థతను దయచేయమని నీకు దయచేయమని సమర్పిస్తున్నాను అడుగుతున్నాం తండ్రి. తండ్రి. స్తోత్రములు అయ్యా, ప్రభువా. ఆలిసమ్మ అనే బిడ్డ నీకు సమర్పిస్తున్నాను తండ్రి. స్తోత్రములు నాయన, అయ్యా, బిడ్డను చేతబడి ఆశీర్వదించండి. అని ఎంతో మంది దగ్గరికి వెళ్తున్నారు అవును తండ్రి. ప్రభువా. ఆ బిడ్డలు నిన్ను తెలుసుకుని నీ చెంతకు వచ్చి కృపను దయచేయమని స్తోత్రములు ప్రభువా, సమర్పిస్తున్నాను వందనం, యేసయ్య. విడుదలను అయ్యా, దయచేయండి. గ్రామాన్ని దీవించేస్తయ్యా. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అడుగుతున్నాం. కుటుంబాన్ని స్తోత్రములు పేరు ప్రభువా. పేరున దీవించు నాయన. ఆశీర్వదించు అయ్యా, ఎన్నో ప్రభువా. కుటుంబాలలో అశాంతితో బాధపడుతున్నారు నీకు యేసయ్య. స్తోత్రములు అయ్యా, ప్రభువా. శాంతి లేక నాయన యేసయ్య, బిడ్డల యందు నాయన, భార్య భర్తల యందు యేసయ్య శాంతిని దయచేయమని నీకు శాంతిని సమర్పిస్తున్నాను స్తోత్రం, తండ్రి. స్తోత్రం, అయ్యా, ఎంతో స్తోత్రం, మంది బిడ్డలు స్తోత్రం, నాయన బిడ్డల స్తోత్రం. చదువుల కొరకు ప్రార్థించమని అడిగి ఉన్నారు అవును యేసయ్య. ప్రభువా, స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డల చదువుల్లో తోడుగా ఉండు తోడుగా నాయన. ఉండు, మంచి అయ్యా, మా జ్ఞానమును గ్రామంలో ఉన్న దయచేయండి. ప్రతి ఒక్క స్తోత్రం. యవన బిడ్డలను నీకు సమర్పిస్తున్నాను స్తోత్రములు యేసయ్య. ప్రభువా. అయ్యా, యవన స్తోత్రం, ప్రాయంలో ఉన్నారు స్తోత్రం, తండ్రి. స్తోత్రం. ఎలాంటి చెడు మార్గంలో నడవకుండా తండ్రి, అవును ప్రభువా. నిన్ను తెలుసుకుని నీ మార్గంలో నీ నడిచే కంచె బిడ్డలుగా వేయి, వారిని బిడ్డల ఎదిగే చుట్టూ కృపను ఆశీర్వదించండి. దయచేయమని స్తోత్రములు సమర్పిస్తున్నాను యేసయ్య.
అయ్యా మా గ్రామం నుంచి స్తోత్రం. బిడ్డలు తండ్రి నీ సెమినరీలో ఉన్నారు యేసయ్యా. అవును ప్రభువా. బిడ్డలను దీవించు నాయన, వారికి స్తోత్రములు మంచి ప్రభువా. ఆరోగ్యమును దయచేయి తండ్రి. దయచేయమని అడుగుతున్నాం. అయ్యా తల్లిదండ్రులు లేరనే వేదనను తీసివేయమని తండ్రి. తీసివేయమని అడుగుతున్నాం. నీ ఉన్నావని విశ్వసించిన ఆయన యేసయ్యా. స్తోత్రములు నీ చెంత ప్రభువా. నీ కృపలో వారిని నిలబెట్టమని నీకు సమర్పిస్తున్నాను యేసయ్యా. స్తోత్రములు ప్రభువా. అయ్యా త్రాగుబోతుతనంతో వేదన పడుతున్నాయన ప్రార్థన సహాయం అడిగిన బిడ్డను నీకు సమర్పిస్తున్నాను యేసయ్యా. స్తోత్రములు బిడ్డను ప్రభువా. మార్చు నాయన మార్చు యేసయ్యా. మన విడుదల వారి దయచేయి. కుటుంబంలో శాంతిని దయచేయి శాంతిని యేసయ్యా. దయచేయి. అయ్యా స్తోత్రములు, అనారోగ్యంతో స్తోత్రం, బాధపడుతున్న స్తోత్రం. బిడ్డను నీకు సమర్పిస్తున్నాను యేసయ్యా. స్తోత్రములు అయ్యా ప్రభువా. గర్భఫలం కోసం నన్ను అడిగి ఉన్నారు యేసయ్యా. స్తోత్రములు అయ్యా నాయనా, త్రివేణి బిడ్డలకు రాణి మౌనిక మనిషి నీకు సమర్పిస్తున్నాను స్తోత్రములు యేసయ్యా. ప్రభువా. వారి గర్భఫలము దయచేయి గర్భఫలము తండ్రి. దయచేయి అయ్యా తండ్రి. ఎంతో స్తోత్రం, మంది నాయన స్తోత్రం, యేసయ్య గర్భఫలంతో స్తోత్రం, ఆవేదనతో స్తోత్రం, ప్రార్థన స్తోత్రం. అడుగుతున్నారు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, వారందరికీ నాయన హల్లెలూయా, యేసయ్య వారి హల్లెలూయా. గర్భంలో ఉన్న లోటుపాట్లు సరిచేయమని సరిచేయమని తండ్రి. వారి అడుగుతున్నాం. గర్భఫలము స్తోత్రములు ప్రభువా. దయచేయమని తండ్రి. దయచేయండి అయ్యా తండ్రి. ప్రయాణిస్తున్న ప్రత్యేక బిడ్డను దీవించిన ఆయన యేసయ్య. స్తోత్రములు ప్రభువా. అయ్యా ఎన్నో యాక్సిడెంట్ ద్వారా నాయన కుటుంబానికి నాయన దూరం అయిపోతున్నారు అవును తండ్రి. ప్రభువా. ఎన్నో కుటుంబాలు వేస్తాయి, చిన్నారి బిడ్డలు నాయన యవన స్తోత్రములు ప్రాయంలో ఉన్న నాయనా. భార్యలు వేస్తాయా. అయ్యా తాగుడుకు స్తోత్రములు బానిసై ప్రభువా. నాయన ప్రయాణిస్తూ ఉండగా వారందరికి తోడుగా ఉండు తండ్రి. స్తోత్రములు అయ్యా ఇక్కడికి ప్రభువా. చేరి ఉన్న ప్రత్యేక బిడ్డ తలంపు కోరిక అవును నెరవేర్చేసయ్యా. ప్రభువా. ఏ స్తోత్రం, బిడ్డ ఏ స్తోత్రం, అవసరం స్తోత్రం, నిమిత్తమైతే నీ స్తోత్రం, దగ్గర వచ్చి స్తోత్రం, కన్నీటి స్తోత్రం, ప్రార్థన స్తోత్రం. చేస్తుందో తండ్రి. ఇదిగో ప్రతి ఒక్క ప్రభువా. బిడ్డ మొరను ఆలకించమని ఆశీర్వదించండి, తండ్రి. ఈ యొక్క ఆలకించండి. పరిశుద్ధమైన స్తోత్రం. సమయంలో తండ్రి ప్రార్థన సహాయపడిన ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క పరిశుద్ధ పాదముల చెంత అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూడా రెండు చేతులు జోడించి ప్రభుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, సమస్తమును ఎరిగి ఉన్నవాడా, గొప్ప జ్ఞాని, నీకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ఇదిగో ప్రభువా చేరి నీ బలిపీఠము చెంత చేరి నిన్ను స్తుతించి నీ మాటలను ఆలకించి నీ బలిలో తండ్రి మేము పాల్గొని నీ శరీర రక్తాలను స్వీకరించడానికి నీ యొక్క కృపను దయచేసినందుకు స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో ప్రభువా ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. మా ప్రార్థనను బలపరచమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మా ప్రార్థనను ఎక్కడ విత్తాలో మీరు మాకు చూపించండి తండ్రి. సారవంతమైనటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. ఆ హృదయంలో నీ ప్రార్థన అయినటువంటి విత్తనాన్ని విత్తే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారిని, వారి బిడ్డలను, వారి భార్యలను, భర్తలను, వారి కుటుంబాలను, వారి పాడి పంటలను, పశువులను, వారి ఉద్యోగాలను, ప్రయాణాలను ప్రతిదీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారందరిని కూడా ఆశీర్వదించండి. ఎంతోమంది మా ప్రార్థనలు సహాయం అడుగుతూ ఉన్నారు. వారందరిని దీవించండి. సాతాను శక్తుల చేత బాధలు పడుతున్నటువంటి బిడ్డలకు విడుదలను దయచేయండి. నీ యొక్క అగ్నిని వారి చుట్టూతా ఉంచి ఎటువంటి సాతానుడు ఆ బిడ్డలను తాకకుండా మీ అగ్ని చేత కాల్చివేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మా గృహాలకి మేము తిరిగి వెళ్ళుచుండగా మా ప్రయాణం అంతట్లో సహాయం చేయండి. ఈ రాత్రి అంతట్లో మంచి నిద్రను దయచేయండి. ఉదయకాలం లేచి నిన్ను స్తుతించుకొని ప్రభా మరి ఒక మారు నీ సన్నిధికి రావడానికి మమ్మల్ని తండ్రి సజీవులుగా ఉంచమని అడుగుతూ ఉన్నాం. నీ కృప లేనిది మేమేమీ కూడా చేయలేం ప్రభా. ఎంతోమంది మా ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్నా ఆ బిడ్డలందరిని కూడా దీవించి కాచి కాపాడమని, రాలేకపోయిన బిడ్డలను ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును మీ కుమారుడనైనా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఈ రాత్రి అంతట్లో ప్రభు మనకు మంచి నిద్రను దయచేయాలని మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ 3 మంగళవార్త జపాలు చెప్పుకుందాం. దేవవర ప్రసాదము చేత మరి మా వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రేయుడ మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. మీరున్న ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మీ స్థలంలోకి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం.
ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రభు యొక్క ఆశీర్వాదాలను తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా, కడాలి పాలైనాను, అలలు ముంచి వేసినా, ఆశలు అడగారినా. బ్రతుకు నావ పగిలినా, కడాలి పాలైనాను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరం మోకరించినట్లయితే చివరి ఆశీర్వాదాలు తీసుకుందాం. ప్రభు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నాడు. తన దూతల ఆధీనంలో మనల్ని ఉంచి నడిపిస్తూ ఉన్నాడు. తన అగ్నిని మనకు ప్రాకారములుగా ఉంచి మనల్ని పంపిస్తూ ఉన్నాడు. తన కృపతో మనల్ని కప్పి పంపిస్తూ ఉన్నాడు. ఎటువంటి దుష్టుడు మన వైపు చూడకుండా, ఎటువంటి కీడు మనల్ని వెంబడించకుండా ప్రభు మనల్ని ఆశీర్వదించాడు. ఆ నమ్మకము, ఆ విశ్వాసం ఇంకా మనలో బలపడాలి అని దృఢమైన నమ్మకంతో ప్రభుని ఆరాధించే వారముగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడును ఎల్లప్పుడు సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడు సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరిని కూడా ఆశీర్వదించి దీవించి మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. సరే స్తోత్రం పాదరండి.